మీటింగ్ సైకిల్ తర్వాత డబల్ రోడ్ అయ్యి ఉంది సొల్యూషన్ వచ్చేసి అన్నిటికీ సొల్యూషన్ వచ్చేసి తగ్గుతుంది 18 తీసుకుంటాం ఇంత వాకింగ్ ఒకసారి రావాలా अरे फूल आप सारे वो इधर चला पड़ो అన్ని పార్కింగ్ కోర్టు ఇట్లా వచ్చింది కదా లోపల కంపార్ట్మెంట్ ఫ్లో ఫస్ట్ వచ్చినట్టు ఫస్ట్ ఫ్లో వెళ్ళిపోతుంది సార్ పెట్టుకుని ఒక రోడ్ రన్ చేశారు కార్ పార్కింగ్ ఎక్కడైనా చూసుకున్నాం లేకపోతే అక్కడ ఎక్కడ పార్కింగ్ ఏదో కార్ పార్కింగ్ అయితే ది బెస్ట్ పార్కింగ్ అది అయితే అక్కడి నుంచి ఇక్కడ నుంచి పొరగా నడుచుకుంటూ వచ్చారు సార్ 80,000 మీకు 20,000 ఈజీగా పడుతుంది 20,000 అన్నీ రెడీగా ఉన్నాయి కంపార్ట్మెంట్ ఈజీ అవుద్ది మన పార్కింగ్ అక్కడ వచ్చిందనుకోండి పెద్ద డిస్టెన్స్ కూడా లేదు నడిచి రావడానికి అది పార్కింగ్ వస్తే చూద్దాం పార్కింగ్ కన్నా చాలా బాగుంటుంది దానికి ఆల్రెడీ దానికి అటాక్ చేయడానికి ఇప్పుడు దీనికి కూడా అటాక్ చేస్తాం దానికి దీనికి రెండింటికి అటాచ్ చేస్తామండి వచ్చింది అనుకోండి అక్కడ నుంచి సింగిల్ పీర్ వేద్దాం అండి డిజైన్ ఆపండి బాబోయ్ ప్లాన్ ప్రకారం సింగిల్ పీర్ కొడదాం అక్కడ పార్కింగ్ వస్తే ఎక్కడ నడవదు ఆ పార్కింగ్ పైకి వెళ్ళిపోయి స్ట్రక్చర్ వేసాం ఇక్కడి ఫస్ట్ ఇక్కడ కనెక్ట్ అయింది జనాలు ఫస్ట్ ఆదివారం అన్ని మీకు షాపింగ్ కావాలన్న కూడా పనే కాదు ఇది ఎక్కడ స్పేస్ ఉన్నాయి కదా బయట పెడుతున్నారా కింద పెడుతున్నారా కదా షాపింగ్
మీరు చర్చలు చేసేసి చక్కగా షాప్స్ పిచ్చేయండి. ఇంకా పవిత్ర షాప్స్ ఎవరు ఇబ్బంది కూడా లేదు. నడిచిందే వాళ్ళు అందరూ అటే వెళ్తారు, అటు నుంచి వచ్చే వాళ్ళు అందరికీ వస్తారు. షాపింగ్ కాంప్లెక్స్ ప్లేస్ వేస్ట్ అయింది కదా, షాప్స్ ఇచ్చేయండి. 4 20,000 కూర్చుంటారు. 50,000 పర్మిషన్ ఉన్నాయి. ఇంకా స్ట్రెస్ ఉంది. ఇంకా 4 రూపాయలు ఇంట్లో 2 కోట్లు అవ్వబోతుంది, 2 కోట్లు అవ్వబోతుంది. బడ్జెట్లో సినిమాకి ఏమి చేయాల్సిన పని లేదు. రక్షణలు ఎప్పుడు పెట్టాము మేము వైజాగ్ స్టేడియం ఈరోజు ఉదయం చైర్మన్ గారు, బోర్డు డైరెక్టర్లు, ఈఓ గారు, ఇంజనీరింగ్ విభాగం అందరితో కలిసి అమ్మవారి దేవస్థానం రేపు రాబోయే ముష్కర సమయానికి మరిన్ని హంగులు, యాత్రికులకి మరిన్ని వసతులు కల్పించే విధంగా ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలని కొన్ని ప్రదేశాలని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా వెయిటింగ్ హాల్స్, భక్తులకి వెయిటింగ్ హాల్స్ ఏర్పాటు చేద్దామని అందరి యొక్క కోరిక. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా అదే విధంగా ఉన్నాయి. గౌరవ దేవాదాయ శాఖ మంత్రి రామనాథ రామారెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు ఇక్కడ 6-7 దఫాలు మీటింగ్లు కూడా ఏర్పాటు చేసాము. అందరం కలిసి ఒక తుది దశకి చేరుకున్నాయి. రేపు వీటిలన్నిటికీ ఒక పేపర్ మీద పెట్టి ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసి, మంత్రి గారితో డిస్కస్ చేసి, సెక్రటరీ గారు, కమిషనర్ గారు, బోర్డు మరియు ఈఓ గారు, ఇంజనీరింగ్ సెక్షన్ అందరం కూడా కూర్చుని దీనికి తుది దశకి తీసుకువచ్చి గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకుని వెళ్ళి పనులన్నీ వేగంగా జరిగే విధంగా తప్పకుండా కృషి చేసి, ఎందుకంటే రాష్ట్రంలో 2వ అతిపెద్ద దేవాలయంగా పలకబడే అమ్మవారి దేవాలయంలో మనం చూస్తే దసరా నవరాత్రి ఉత్సవాలకి బ్రహ్మాండంగా ఆలయ అధికారులు అందరూ కూడా ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశారు. కానీ ఒక రోజే సుమారు 2 లక్షలు, కొన్ని రోజులు 150,000 మంది భక్తులు వచ్చారు, కొన్ని రోజులు 2 లక్షల మంది భక్తులు వచ్చారు. ఇంకా కనుక మనం వెయిటింగ్ హాల్స్ లాంటి కాడికి వస్తే ఎంతోమంది వృద్ధులకు కూడా సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి అన్ని సౌకర్యాలు కల్పించి గుడి అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించి అందరం కూడా ఈ అభివృద్ధికి భక్తులకి అన్ని అవకాశాలు అంతేకాకుండా వాళ్ళకి వసతులు కల్పించే విధంగా కృషి చేస్తున్నామని అందరికీ తెలియజేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులతో మా ప్రయత్నం తప్పకుండా సఫలీకృతం అవుతుంది. అమ్మవారి ఆశీస్సులతో మరొక్కసారి ఈ విజయవాడ నగరంలో ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయం అత్యంత ప్రతిష్టాకరమైన దేవాలయం. అమరావతి రాబోయే అమరావతి రాజధానిలో తప్పకుండా అమరావతి మరింత మంది అమరావతి నగరం డెవలప్ అవుతుంది. కాబట్టి వారందరి అవసరాలకి సరిపడే విధంగా తయారు చేస్తామని అందరి తరఫున తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మన గౌరవ వ్యక్తి కేసీఆర్ కిని గారు ముఖ్యంగా రాబో పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని నిన్న మీటింగ్ చేయడం జరిగింది. నష్టపోట్ చైర్మన్ గారికి నాకు టోటల్గా మనకు సంబంధించిన ప్లాన్స్, బిల్డింగ్స్ వాళ్ళు మొత్తం కూడా చూసిన తర్వాత ఇంకా మెరుగుగా మనం అభివృద్ధి చేసుకోవాలంటే ఒకసారి చెప్పిన మాట మొత్తం ఢిల్లీ చూసారు. ఇక్కడ మేజర్గా మనకు పార్కింగ్ సమస్య ప్లస్ పిలిగ్రిమ్స్ వెయిట్ చేయడానికి ఉండే సమస్య ఉంది. దానికి సంబంధించిన విధానం బిల్డింగ్ తర్వాత 2 కోట్లు కాంప్లెక్స్ తర్వాత వారే స్వయంగా ఆర్కిటెక్చర్ కూడా తీసుకోవడం జరిగింది. రాబో దసరాలోపు మనకు అందరి బిల్డింగ్ కూడా మొత్తంగా మనకు అందులో కూడా మనం వెయిటింగ్ పెట్టి మహామంటపంలో కూడా వెయిటింగ్ పెట్టి దాదాపు 50,000 మంది రోడ్డు మీద కాకుండా మనకు బిల్డింగ్లలో వెయిటింగ్ చేయించి వాళ్ళకి మంచి దర్శనం చూపించే అవకాశం. ఎందుకంటే ప్రతిసారి కూడా ఇక్కడ ప్లేస్ ప్రాబ్లం అంటున్నాం. బట్ ఉన్న ప్లేస్ని మనం ఈ విధంగా ఉపయోగించుకుంటే రాష్ట్రం అనుకూలంగా కాకుండా పక్క రాష్ట్రం నుంచి కూడా మనం ఎలా కనీసం వచ్చినప్పుడు అరగంట వాళ్ళు సీద తీరేటట్టు కానీ కాస్త రిలాక్స్ అయ్యేటట్టు కూడా ఇక్కడ నేను చేసి ఎమ్మెల్యే గారు మాట్లాడుకుని ఈరోజు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ విషయాలన్నింటినీ కూడా రేపు భవానీ దీక్ష అయిపోగానే ఒక మేజర్ మీటింగ్ పెట్టుకొని తప్పకుండా స్కూల్లో కూడా అన్ని నిర్మాణాలు పాస్ చేసుకున్న తర్వాత ప్రజాప్రతినిధులు మరియు అధికారులు అందరూ కూడా కలిసి ఇంద్రకీలాద్రిని మంచి దేవాలయంగా భవిష్యత్తులో నిర్మించి ప్రజలకి భక్తులకు ఇవ్వాలంటే